నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రైతు ప్రభుత్వం మాది, రైతు వ్యతిరేకి ప్రభుత్వం మీది. ఇవి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మా హయాంలో వ్యవసాయం పండగలా జరిగింది, ఇప్పుడు దండగలాగా మారే పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మీరెన్ని రైతన్నా మీకోసం అంటూ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని ఆయన అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత, ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగింది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతుల గురించి ఒక లేఖ రాశారని అంటున్నారండి చంద్రబాబు గారికి. మా హయాంలో రైతులు కాలర్ ఎగరేసుకునేలాగా ఉన్నారు, ఇప్పుడు మీ హయాంలో వాళ్ళు బట్టలిప్పి రోడ్డు మీద నిలబడే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు అంటున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? రైతుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆ రోజుల్లో వాళ్ళ నాయనకి తాము రైతుల పక్షపాతులము, చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకి, ఆయన వ్యవసాయం దండగా అన్నారు, మేము వ్యవసాయాన్ని పండగగా మారుస్తున్నాం అని చెప్పని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసి వాళ్ళ నాయన లబ్ధి పొందారు. 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా లబ్ధి పొందాడు. కానీ 5 సంవత్సరాల పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఆయన పాలనా హయాంలో ఆయన ఎంచుకున్న విధానాలు, ఆయన వ్యవసాయం పట్ల చూపించిన శ్రద్ధ, అలాగే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనిపించిన నేపథ్యంలో 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెట్టారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఏ సందర్భంలో వ్యవసాయం దండగా అన్నారనే సాక్ష్యాలు లేవు. లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ఫుల్గా చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నారు, చంద్రబాబు కరువు కమల పిల్లలు, చంద్రబాబు పాలకుడిగా ఉంటే వర్షాలు కూడా సక్రమంగా పడవు అని ఇట్లా ప్రజలలో ఒక యాంటీ సెంటిమెంటు రెచ్చగొట్టి తద్వారా తనకు అనుకూలంగా పోలరైజేషన్ చేసుకోగలిగారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, నేను 2004 వరకు మా ఊర్లో నేను చాలా క్రియాశీలకంగా వ్యవసాయం చేసేవాడిని. మేము దాదాపుగా 40 ఎకరాల కూరగాయలు కూడా పండించేవాళ్ళం. మేము అరటి, పసుపు, తర్వాత చామ, ఇట్లాంటి తోటలు కూడా అన్నీ వేసేవాళ్ళం. మేము వంగ, బెండ, సొర, దోస, దొండ, ములగ, ఇట్లా అన్ని రకాల కూరగాయలు పండించేవాళ్ళం. అటువంటి ఆ సందర్భంలో మాకున్న అనుభవం ఏంటి అంటే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన పాలకుడుగా ఉండగా ఆ రోజుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా రైతులకి, అంటే నేను కూరగాయలు సాగు చేస్తున్నా కాబట్టి మేము చెరుకు కూడా పండించాం. కూరగాయలు సాగు చేస్తున్నా కాబట్టి నాకున్న అనుభవం చెప్తాను నేను. ఆ రోజుల్లో మహికో కంపెనీ బెండ విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు కిలో 900 ఉండేవి. అటువంటి సందర్భంలో కూరగాయలు సాగు చేసే రైతులకి 50% సబ్సిడీకి ఆ కూరగాయల విత్తనాలు ఇచ్చేవాళ్ళు. అంటే 450 రూపాయలకు మాకు దక్కే ఆ రోజుల్లో. తర్వాత పవర్ స్ప్రేయర్స్, ఆ రోజుల్లో సుమారుగా 2500 రూపాయలు ఉండేది పవర్ స్ప్రేయర్ ఖరీదు. అప్పటికి ఇంకా తైవాన్ స్ప్రేయర్లు రాలా. సాబు కంపెనీ పవర్ స్ప్రేయర్స్ ఎక్కువగా చలామణిలో ఉండేవి. అవి సుమారుగా 2500 నుంచి 2850 దాకా ఉండేది రేటు. అవి హాఫ్ రేటుకి రైతులకి ఇచ్చేవాళ్ళు. ఇది నేను చెప్తుంది ఓసీ రైతులకి. ఎస్సీ రైతులకి ఇంకా తక్కువ రేటుకి వచ్చాయి. అంటే ఓసీ రైతులకి 50% సబ్సిడీకి వ్యవసాయ పరికరాలు ఇచ్చేవాళ్ళు, అలాగే వ్యవసాయ విత్తనాలు కూడా రైతాంగానికి హార్టికల్చర్ ద్వారా సాగుకి విత్తనాలు కూడా 50% సబ్సిడీకి ఇచ్చేవాళ్ళు. నేను చెప్తుంది ఇది ఎప్పుడు 2001 ఆ టైంలో సంగతి, 1999 నుంచి 2004 మధ్యలో చెప్తున్నాను నేను. అంతకుముందు కూడా చాలా ప్రభుత్వాలు పరిపాలించినాయి. వాళ్ళేమి ఇలా సబ్సిడీ మీద రైతాంగానికి ఈ విధంగా అంటే సహాయం చేయాలని ఆలోచన చేయలే. 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పాలనా హయాంలో 26,000 ట్రాక్టర్లు రైతు రథం పేరిట రైతాంగానికి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు వరికోత యంత్రాలు వచ్చినాయి కదా, హార్వెస్టర్స్ అంటారు. ఈ హార్వెస్టర్స్ క్లాస్ అనే కంపెనీ ఎక్కువగా వాడతారు. అంటే ఈ హార్వెస్టర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కన్వేయరు, ఒకటి టైర్లు, 2 మోడల్స్ ఉంటాయి. ఈ కన్వేయర్ మీద ఉండేవి సుమారుగా
24 నుంచి 27 లక్షల ఖరీదు ఉంటుంది. అది క్లాస్ అనే హార్వెస్టరు. దాన్ని 50% సబ్సిడీకి ఓసీ రైతులకి, ఎస్సీ రైతులకి 70% సబ్సిడీకి ఇచ్చారు హార్వెస్టర్లు. తర్వాత రోటవేటర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇస్తా రైతాంగానికి 100 కోట్ల రూపాయల సబ్సిడీల రూపంలో ఇచ్చారు. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పుకోవాలి అని అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు కట్టబెట్టారు. అటువంటి రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులని సద్వినియోగం చేసుకొని అక్కడ అధిక ఆదాయం తెచ్చుకోవాలి అని అంటే వాళ్ళని హార్టికల్చర్ వైపు డ్రైవ్ చేయాలి. హార్టికల్చర్ వైపు డ్రైవ్ చేయాలి అని అంటే అక్కడ డ్రిప్ పరికరాలు వాళ్ళు అమర్చుకోవాలి. డ్రిప్ పరికరాలు సొంతంగా అమర్చుకోవాలి అని అంటే చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అటువంటి దగ్గర 90% సబ్సిడీకి రాయలసీమ, ప్రకాశం జిల్లా రైతులకి 17 లక్షల ఎకరాలకు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ పరికరాలు ఇచ్చారు. 17 లక్షల ఎకరాలకి. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే అనంతపూర్ లాంటి జిల్లాల్లో హార్టికల్చర్ చాలా అద్భుతంగా ప్రగతి సాధించి పండ్ల తోటలు సాగు చేసి అక్కడ అనంతపూర్ నుంచి విదేశాలకి ఫ్రూట్స్ ఎగుమతి అయినాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి పాలనలోకి వచ్చిన తర్వాత ఆ అనంతపూర్ జిల్లాకి అక్కడ నుంచి ఉత్పత్తి అవుతున్న ఆ పళ్ళు ఢిల్లీ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాల కోసం. అంటే అంతగా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు. మరి అగ్రికల్చర్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇచ్చారు. అదే సందర్భంలో 2019లో జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా వచ్చాడు. ఇతను రాగానే విత్తనం నుంచి ఉత్పత్తి వరకు నేనే కొనుగోలు చేపిస్తా, నేనే రైతాంగానికి అందిస్తా అని చెప్పని ప్రతి గ్రామానికి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు. ఆర్బీకే సెంటర్స్ ప్రతి గ్రామానికి నేను ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేస్తున్నా అన్నాడు. ఈ ఆర్బీకే సెంటర్ల ఏర్పాటు ప్రచారంలో మనం ఆయన రైతు భరోసా అని చెప్పని ఒక పథకం నిధులు విడుదల చేసేవాడు. ఆ విడుదల చేసిన సందర్భంగా పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేవాడు. ఆ ఫుల్ పేజ్ యాడ్ల్లో గడిచిన 36 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రైతాంగానికి జరిగిన లబ్ధి 90,000 కోట్లని ఒక టేబుల్ వేసేవాళ్ళు. సరే నాబోటి వాళ్ళని కొంచెం క్యూరియాసిటీ తోటి 90,000 కోట్లు ఏం చేశాడు అయ్యిందని చెప్పని చూస్తే దాంట్లో 59,000 కోట్లు రైతుల దగ్గర కొనుగోలు చేసిన పంటకి చెల్లించిన డబ్బులుండేవి. అంటే వాళ్ళ పంట తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తే అది రైతాంగానికి మేలు చేసినట్ట. వాళ్ళు పండించిన పంట నువ్వు కాకపోతే బయట వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. వాళ్ళకైనా ఆయాచితంగా ఉచితంగా డబ్బులు ఇస్తే నువ్వు చాలా అద్భుతంగా లబ్ధి చేకూర్చావని అనుకోవచ్చు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ఆ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆయన వాస్తవంగా 50,000 లోపు రుణాలు, ఆ రుణాలు మొత్తం సింగిల్ స్ట్రోక్లో క్లియర్ చేశారు. మేజర్ ప్రపోర్షను చిన్న సన్నకారు రైతులు 50,000 లోపు రుణాలు ఉన్నవాళ్లే. ఆ తర్వాత 1,50,000 వరకు ఉన్న రుణాలని 3 విడతలుగా అంటే రైతాంగ అకౌంట్లో ఆ రుణమాఫీ డబ్బులు జమ చేశారు. 2019 ఎన్నికలకు ముందు 4-5 విడతల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ పరంగా చెల్లింపు జీవో ఇష్యూ చేశారు. జీవో ఇష్యూ చేస్తే నాడు ఎన్నికల కమిషన్ ద్వారా అపాయింట్ చేయబడ్డ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ వైసీపీ అండ్ బ్యాచ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి ఆ జీవో అమలు కాకుండా పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టడమే కాకుండా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వపు జీవో మేమెందుకు అమలు చేస్తామని చెప్పని రైతాంగానికి ఆ 4-5 విడతల రుణమాఫీ చెల్లించుకుంటే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు. వాస్తవంగా జీవో అమలు చేస్తున్నట్టయితే ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు జరుగుండేది 4-5 విడతల రుణమాఫీ. కానీ జగన్మోహన్ రెడ్డి అని చేసే నిర్వాహక పర్యవసానం ఆ నష్టం జరిగింది. 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అని చెప్పని ప్రతి రైతాంగ అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేశారు. 2019 మార్చి నెలలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే ప్రతి రైతు అకౌంట్లో 15,000 జమ అయినాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ప్రతి రైతు అకౌంట్లో 12,500 వేస్తానని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం 6,000 కాక అదనంగా చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇచ్చారు అప్పుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం 6,000 కాక 12,500 తనిస్తానన్నాడు. ప్రజలు నమ్మారు. అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000కు తోడు నేను ఈ 12,500 హామీలో నుంచి ఒక 7,500 ఇస్తా అంటే 5,000 ఎగ్గొట్టాడు. నేను ఈ 7,500 6,000 13,500 ఇస్తున్నా,
కేంద్ర ప్రభుత్వం ఇందులో 6,000 కాంపోనెంట్ ఉందనేది చెప్పడెక్కడ. నేను 13,500 రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు. సరే ఏమన్నా చెప్పావు, కానీ అగ్రికల్చర్ మెకనైజేషన్కి ఎన్ని నిధులు కేటాయించావు? 26,000 ట్రాక్టర్లు ఆయన రైతు రథం పేరిట ఇచ్చాడు కదా. నీ హయాంలో ఎన్ని ట్రాక్టర్లు సబ్సిడీ మీద ఇచ్చావు? అసలు ఆ పథకం అమలు జరిగిందా? హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, మన్ షీట్లు, తైవాన్ స్ప్రేయర్లు, డ్రిప్ పరికరాలు 17 లక్షల ఎకరాలకు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ పరికరాలు ఇచ్చారు 90% సబ్సిడీతో. నువ్వెన్ని ఎకరాలకు ఇచ్చావు? ముఖ్యంగా ఇవాళ వ్యవసాయం జరగాలి అని అంటే నీరు కావాలి. నీరు కావాలి అని అంటే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి. 5 సంవత్సరాల 2014-19 మధ్య టెన్యూర్లో 68,000 కోట్ల ఇరిగేషన్ రంగం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్య కాలంలో 23,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం 12,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే 20% ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్లో 2,500 జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఇవన్నీ అనుభవపూర్వకంగా చూసిన తర్వాత కదా రాయలసీమ రైతాంగం కూడా ఇతన్ని కాదు మనం కోరుకుంది, ఇతని మాటల ప్రభావంలో పడి అద్భుతంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తప్పు చేశామని చెప్పి రియలైజ్ అయ్యి కదా 2019లో 49 సీట్లు ఇచ్చిన రాయలసీమలో 2024లో 7 స్థానాలకు పరిమితం చేశారు. 1/7 షేర్ 49 7కి వచ్చినాయి. ఇవాళ కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట, చిత్రావతి రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రిజర్వాయర్ల నుంచి ఈ నియోజకవర్గ రైతుల పొలాలకు నీళ్లు పారించే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. ఇతను పిల్లకాల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ రోజు ఆర్బీకే సెంటర్స్ ద్వారా రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసే క్రమంలో మా మండలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా మొక్కజొన్న, తెల్లజొన్నలు కొనుగోలు చేసే సందర్భంలో ఏ రైతు దగ్గర అయితే ప్రభుత్వ మద్దతు ధరకి కొనుగోలు చేయాలో ఆ రైతు దగ్గర అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, అధికారులు కలగలిసి క్వింటాకి 150 రూపాయలు రైతుల దగ్గర నుంచి మామూలు తీసుకున్నారు వీళ్ళు. అంటే ఒక్కొక్క రైతు భరోసా కేంద్రానికి 5,000 టన్నుల చొప్పున టార్గెట్ ఇచ్చారు. అంటే క్వింటాకి 150 రూపాయలు అంటే టన్నుకి 1,500 రూపాయలు. అంటే 5,000 టన్నులు అంటే సుమారుగా ఒక్కొక్క రైతు భరోసా కేంద్రం నుంచి 7.5 లక్షల రూపాయలు రైతుల దగ్గర నుంచి మామూలు పంచుకున్నారు. ఈ పంచుకున్న ఈ మామూళ్ళలో నుంచి అక్కడ స్థానికంగా ఉండే చోటమోటా నాయకుల దాకా అందరూ కలిసి వాటాలు వేసుకు పంచుకున్నారని చెప్పని గ్రామాల్లో. అది కూడా ఏంటి, 5,000 టన్నులు అంటే ఒక రైతు భరోసా కేంద్ర పరిధిలో చాలా తక్కువ. అక్కడ పండే పంట ఎక్కువ ఉంటుంది. సో ఈ నాయకులు వీళ్ళకి ఇష్టమైన వ్యక్తుల పంటే కొనుగోలు చేయించేవాళ్ళు. వీళ్ళకి ఇష్టమైన రైతుల దగ్గర నుంచి కూడా ఈ మామూలు వసూలు చేశారు. ఇంకా లోతుగా మాట్లాడుకుంటే వీళ్ళు అధికారం నుంచి దిగిపోయిన నాటికి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన పంట తాలూకా 1,670 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ రుణాలు చెల్లించింది. అంటే ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా, అగ్రికల్చర్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలా. నాడు నేడు అంటే 2019కి ముందు ఇవాళ కూడా ఇరిగేషన్ రంగాన్ని తొలి ప్రాధాన్యతగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి తొలి ప్రాధాన్యతగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేపిస్తూ ఉన్నారు. అగ్రికల్చర్ మెకనైజేషన్కి విస్తృతమైన సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక చెప్పిన 90% సబ్సిడీ. అసలు జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి 100% సబ్సిడీ పథకం ఉండేది, దాన్ని రద్దు చేశాడు. 90% సబ్సిడీని అసలు అమలు చేయలే. అంటే ఓసీ రైతులకు 90%, ఎస్సీ రైతులకు 100% సబ్సిడీ. ఇంకొక పథకం ఉండేది, నాకు ఎగ్జాక్ట్గా పథకం పేరు గుర్తురావట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అంటే కేంద్ర ప్రాయోజిత పథకం ఒకటి ఉండేది. అదేంటి అంటే పెస్టిసైడ్స్. రైతులు ఒక 1,000 రూపాయలు పెస్టిసైడ్ కనుక ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు చేశారనుకో, దాంట్లో 50% రైతు పే చేస్తే చాలు, రిమైనింగ్ 50% ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలో 30% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 20% బేర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఈ 20% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక రైతుకి దక్కాల్సిన సబ్సిడీ ఆ పథకమే మూలన పడిపోయింది. 1 సంవత్సరం అమలు చేశారు. అమలు చేస్తే డీలర్లకి కేంద్ర ప్రభుత్వం 30% వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 20% ఆ సప్లై చేసిన డీలర్లకి చెల్లింపులు జరక్క మరుసటి సంవత్సరం వాళ్ళు చేతులు ఎత్తేశారు. అరే ఈ చెల్లింపులు చేయని ప్రభుత్వానికి మేందుకు సప్లై చేస్తామని చెప్పని. జగన్మోహన్ రెడ్డి నిర్వాహక పర్యవసానం కేంద్ర ప్రభుత్వం 30% సబ్సిడీ ఇస్తున్నా రైతాంగానికి ఆ పథకమే ప్రయోజనం సిద్ధించకుండా పోయింది. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వంకలు పెడతా అంటే అతని ఆలోచన ఏంటంటే, ఆ రోజుల్లో మా నాయన సక్సెస్ అయ్యాడు, చంద్రబాబు నీ వ్యవసాయం దండగా అని చెప్పని ప్రచారం చేసి, నేను కూడా అదే ప్రచారం చేశా,
నేను ఇప్పుడు కూడా నా హయాంలో పండగ, ఆయన హయాంలో దండగ అని చెప్పని చెప్తున్నా. కాబట్టి నా మాటలే నమ్ముతారన్న భ్రమంలో ఉన్నాడు. 2019లో రైతాంగం జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మింది వాస్తవం. కానీ 1924 పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత ఇవాళ నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చా, నేను చాలా సంవత్సరాలు వ్యవసాయం చేశా, ఒక రైతుగా నాకు అనుభవం ఉంది. స్థానిక రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన నాకు ఆ రైతాంగ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ప్రజల మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి, రైతాంగం ఆ పాలనా హయాంలో ఎలా అంటే వ్యవసాయాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు, ఇవాళ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనేది నాకు చాలా స్పష్టమైన గ్రౌండ్ రియాలిటీ తెలుసు. ఎక్కడో చదివి తెలుసుకున్నది కాదు నేను ఇది. కాబట్టి ఇవాళ రైతాంగానికి వాళ్ళదేముందిలే, పొలాల్లో మట్టి పిసుకునే రైతులు, వాళ్ళకి అవగాహన లేదు అనుకుంటే, ఇవాళ గ్రామాల్లో అరుగుల మీద కూర్చున్న రైతులు కూడా వాళ్ళ చేతుల్లో టచ్ స్క్రీన్స్ తోటి ఫోన్స్ ఉంటున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగింది, ఏ ప్రభుత్వాలు ఏ పథకాలు అమలు చేస్తున్నాయి అనే పూర్తి సమాచారం ఇవాళ రైతులకే కాదు, రైతు కూలీలకు కూడా ఆ స్పష్టమైన అవగాహన ఉంది. కానీ సార్, ఇప్పుడు ధాన్యం బకాయిలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వేయటం జరిగింది. అన్నదాత సుఖీభావ పేరుతో డబ్బులు ఇస్తుంది. వాళ్ళకి కావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో అందుతున్నాయి. కానీ ఒక అడుగు లేట్ చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే మామిడి కొనుగోళ్ల అంశం కావచ్చు, తర్వాత యూరియా కావచ్చు, ఇప్పుడు చూస్తే తాజాగా ఉల్లిపాయల అంశం. అంటే అది ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం దాన్ని తెర మీదకు తీసుకొచ్చేదాకా కూడా ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేయట్లేదు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు అన్న ప్రచారం బాగా నడుస్తోంది. ఇక్కడ ఒక అంశం చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ఒక సంవత్సరం మిర్చి కొనుగోళ్లలో సంక్షోభం తలెత్తింది. అంటే మిర్చి ధర పడిపోయింది. పడిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్వింటాకి 1500 రూపాయలు రైతుకి ప్రభుత్వ పరంగా క్రాస్ సబ్సిడీ ఇచ్చారు. అంటే ఇన్సెంటివ్. రైతు అక్కడ ఎంతకన్నా అమ్ముకొని ప్రభుత్వ పరంగా ఒక 1500 రూపాయలు అదనంగా ఇచ్చారు. అది కూడా ఒక్కొక్క రైతుకి 30,000 రూపాయలు క్యాప్ పెట్టి ఇచ్చారు. ఇస్తే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం చూసి ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ రైతాంగం కూడా మాకు కూడా ఇవ్వండి అని చెప్పని వాళ్ళు కొంచెం దాన్ని ఉద్యమ బాట పడితే ఖమ్మంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లిటరల్గా చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజున మినువులు పెసలకు కూడా 1000 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారు. ఇవాళ ఇందాక మీరు చెప్పిన మామిడి అయినా, మిర్చి అయినా, అలాగే బర్లీ పొగాకు అంటారు, బర్లీ పొగాకు విషయంలో అయినా సరే, తర్వాత పామాయిల్, వీటన్నిటి విషయంలో, కోకో, ఈ పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చొరవ చూపిస్తూ ఉంది. ప్రభుత్వం రైతాంగానికి అదనపు ఇన్సెంటివ్ పే చేస్తూ ఉంది. రైతాంగం వ్యవసాయం సంక్షోభంలో పడిపోయి రైతులు బాధపడకుండా ప్రభుత్వ పరంగా వీలైనంత సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. అన్ని పంటల కొనుగోలు విషయంలో గత ప్రభుత్వాలు స్పందించిన తీరుకి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్న తీరుకి, ఇవాళ ఒకటి మీరు ఇందాక చెప్పినట్టుగానే ప్రతిపక్షాలు ప్రస్తావించినయో, మీడియా ప్రస్తావించిందో వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సంక్షోభాల గురించి ప్రస్తావన చేసినాక ప్రభుత్వం స్పందించింది అనుకుందాం. ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తున్నట్టు కదా, తమ దృష్టికి ఒక సమస్యని ప్రజల వైపు నుంచో, రైతాంగం వైపు నుంచో, మీడియా వైపు నుంచో, లేదు ప్రతిపక్షాల వైపు నుంచో తమ దృష్టికి తీసుకొస్తే దాన్ని అడ్రస్ చేసి ఆ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించినట్టే కదా. అయితే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా ఆ రోజు మీడియా మాట్లాడింది, ప్రతిపక్షాలు మాట్లాడి, అరే నీ సొంత నియోజకవర్గానికి ముందు నీళ్ళు ఇచ్చే కాలువలు దవ్వవయ్యా అన్నారు, ఇరిగేషన్ రంగానికి కేటాయింపులు చేయవయ్యా అన్నారు. ఆ రోజు నేనే ఒక 100 వీడియోల్లో ప్రస్తావించుంటా, అగ్రికల్చర్ మెకనైజేషన్కి నిధులు పెంచండి. ఇవాళ వ్యవసాయ కూలీలు దొరకట్లా పెద్దగా. అంటే వ్యవసాయ ఇన్పుట్ కాస్ట్లో కూలీ చాలా ఎక్కువగా బర్డెన్ అయిపోతూ ఉంది. మనుషులు దొరకట్లా. ఎందుకంటే ప్రతి కులంలో, ప్రతి కుటుంబంలో పిల్లల్ని చదివించుకుంటూ ఉంటున్నారు. రోజువారీ కూలీకి వచ్చే జనం తగ్గిపోయారు. అటువంటప్పుడు వ్యవసాయం ప్రధానంగా మ్యాన్ పవర్ మీద ఆధారపడి ఉండే రంగం. అక్కడ మెకనైజేషన్కి వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కొత్త కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. రైతాంగం కూడా సాంకేతికతను అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకనాటితో పోల్చి చూస్తే వాళ్ళ వ్యవసాయం తీరుతెన్నులు మారిపోయినాయి. పూర్తిగా మెకనైజేషన్ మీద వ్యవసాయం ఆధారపడి నడుస్తూ ఉంది వాళ్ళ. అటువంటి మెకనైజేషన్కి జగన్మోహన్ రెడ్డి అసలు ప్రాధాన్యత ఇవ్వాలా? రైతు భరోసా కేంద్రానికి ఒక యూనిట్ ఇస్తాను, అది కూడా ఒక రైతు భరోసా కేంద్రానికి నేను 15 లక్షల అమౌంట్ సబ్సిడీ రూపంలో ఇస్తా. ఆ 15 లక్షల్లో ఏ పరికరం వస్తే అదే కొనుక్కోండి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక హార్వెస్టర్కి సరిపోద్దా 15 లక్షలు? మరి అక్కడ మిగిలిన మెకనైజేషన్ పరిస్థితి ఏంటి?
ఒక హార్వెస్టర్ తోటి వ్యవసాయం పూర్తవుద్దా? పంట చేతికొచ్చినా కొయ్యటానికి హార్వెస్టర్ పనికి వస్తుంది, నూర్పిడికి పనికి వస్తుంది. కానీ ప్లాంటేషన్ దగ్గర నుంచి ఎదబెట్టుకునే ట్రాక్టర్ దగ్గర నుంచి మరి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వాలా? ఇవి కళ్ళ ముందున్న అక్షర సత్యాలు. నాడు 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని ఎలా హ్యాండిల్ చేశారు, 19-24 జగన్మోహన్ రెడ్డి ఎలా హ్యాండిల్ చేశాడు, ఇవాళ 24 నుంచి ఈ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది అని చెప్పని. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంగా రైతాంగం పంట నష్టపోయి కొద్దిగా బాధల్లో ఉన్న సందర్భంలో దాన్ని హైలైట్ చేసి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఆపగలిగే శక్తి సామర్థ్యాలు మానవ మాతృకి ఇప్పటికి రాలా. కాకపోతే ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి రైతుల్లో కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రభుత్వ పరంగా కొంత సన్నద్ధత ఉండి ఆ జరిగే నష్టాన్ని కొంత తగ్గించగలుగుతారు. ఇవాళ ఆక్వాకల్చర్ విషయంలో అయినా, హార్టికల్చర్ విషయంలో అయినా, సెరికల్చర్ విషయంలో అయినా, అగ్రికల్చర్ విషయంలో అయినా సరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ 100% రాబోయే కొద్ది సంవత్సరాల్లో వ్యవసాయం మరింత గిట్టుబాటుగా కావాలి అని చెప్పని ఇవాళ 5 పాలసీస్ తీసుకుంది ప్రభుత్వ పరంగా. అంటే డిమాండ్ సప్లై బేస్ చేసుకొని ఏ పంట పండించాలి అనేది, పంట మార్పిడి, మెకనైజేషన్కి ప్రాధాన్యత, సాంకేతికతకి ప్రాధాన్యత, తర్వాత వాల్యూ ఎడిషన్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్. ఇవాళ పంట ఉత్పత్తులని ప్రాసెస్ చేయటం ద్వారా ఇప్పుడు ఒక మదనపల్లి మార్కెట్లో మనం సడన్గా టమాటా ధర క్రాష్ అయిపోవడం చూస్తాం. ఇవాళ కిలో 63 రూపాయలు అమ్మిందంట మదనపల్లి హోల్సేల్ మార్కెట్లో. అంటే డిమాండ్ తగ్గినప్పుడు ధర పెరుగుతుంది, ఉత్పత్తి ఎక్కువ వచ్చినప్పుడు డిమాండ్ తగ్గిపోద్ది. ఈ తగ్గిపోయినప్పుడు మెరుగైన నాణ్యత కూడుకున్న పంట వచ్చి కూడా దాన్ని కొనేవాళ్ళు లేక పారబోసే పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అటువంటప్పుడు దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా ప్రాసెస్ చేసి దాన్ని పేస్ట్ గానో పల్ప్ గానో మార్చగలిగి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. తద్వారా ఏమవుతుందంటే రైతాంగానికి మినిమం గ్యారంటీడ్ ప్రైస్ అనేది ఒకటి దక్కుతుంది ఆ ఇండస్ట్రీ డెవలప్ చేయడం ద్వారా. వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్న జరిగిన సిఐఏ కన్వెన్షన్లో కూడా సుమారుగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి 19,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి. సుమారుగా ఒక 38 పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి. ఇవాళ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే ఇండస్ట్రీ కూడా డెవలప్ చేస్తే ఒకటి స్థానికంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర, సక్రమంగా సకాలంలో కొనుగోళ్లు, సక్రమంగా సకాలంలో చెల్లింపులు, వీటన్నిటికి తోడు ఆయా రంగ పరిశ్రమలలో ఉపాధి కల్పన దక్కుతుంది. వీటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అంటే సుదీర్ఘకాలంలో ఇంకొక 50 సంవత్సరాల తర్వాత కూడా రైతు పండిస్తేనే మనిషి తినాలి. ఆ పండించే రైతు భూమిలో నిలబడి వ్యవసాయం చేయాలి అని అంటే వ్యవసాయం గిట్టుబాటుగా ఉంటేనే, వ్యవసాయం చేసే పరిస్థితులు పరిణామాలు అనుకూలంగా ఉంటేనే చేయగలుగుతాడు. దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ ప్రభుత్వాల పరంగా చేయాలి. ఈ రోజు ఏదో ఒక పాలసీ తీసుకొచ్చాం దులుపుకొని వెళ్ళిపోయామని అనుకుంటే కుదిరేది కాదు. ఇది ప్రకృతి బతికున్నంతకాలం, సృష్టి ఉన్నంతకాలం ఆహార ఉత్పత్తి జరుగుతూ ఉండాల్సిందే, వ్యవసాయం సాగుతూనే ఉండాల్సిందే. కాబట్టి సుదీర్ఘ ప్రణాళికతోటి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి కూడా ఈ రైతాంగ స్థితిగతులు ఎలా ఉండాలి అనేది కాన్సెప్ట్లైజ్ చేసి దానికి అనుగుణంగా పాలసీస్ రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఆయన్ని విమర్శించాలి అని జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా దాన్ని చూస్తే మనకు చెప్తారు, సూర్యుడి వైపు ఉమ్మితే నీ మొహం మీద పడుద్ది అని చెప్పని. జగన్మోహన్ రెడ్డికి అలా మొహం మీద పడించుకోవటం అలవాటే. అదే ప్రయత్నం మరొకసారి ఇవాళ ఈ లేఖల రూపంలో, విమర్శల రూపంలో చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.